స్వాగతం. శ్రీ వెంకటేశ్వర హోమ్స్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తోంది 160 గజాల సౌత్ ఈస్ట్ కార్నరు. ఇంటి పక్కన సౌత్ రోడ్డు 30 అడుగులు, ఇంటి ముందు ఈస్ట్ రోడ్డు 30 అడుగులు. ఈస్ట్ సౌత్ కార్నర్లో 160 గజాల్లో కట్టిన G+1 4 BHK. ఇది ఈసీఐఎల్లో దగ్గరలో ఉంది. దీని వెడల్పు 32, పొడవు 45. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 2500 ఎస్ఎఫ్టీ. మెయిన్ ఫేస్ ఈస్ట్, పక్కన సౌత్ రోడ్డు. ఈస్ట్ రోడ్డు 30 అడుగులు, సౌత్ రోడ్డు 30 అడుగులు, కార్నర్ బిట్. ఇది మెయిన్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుంది ఇల్లు. ఎలివేషన్ చూడండి ఒకసారి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ర్యాంప్ కానించి లోపలికి వెళితే ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఈ నార్త్ సైడ్ సెట్ బ్యాక్, ఈశాన్యంలో బోరు. ఇదంతా పార్కింగ్ ఏరియా. లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము పైకి వెళ్ళటానికి. కింద 2 బెడ్రూములు, పైన 2 బెడ్రూములు. పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేశాము. ఇదంతా హాల్లో నార్త్కు డోర్ ఇచ్చాము. వాస్తు ప్రకారము 100% వాస్తు కట్టిన ఇల్లు. హాల్లోంచి లెఫ్ట్కు తిరిగితే ఇది డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్లో లెఫ్ట్ సైడ్ పూజ గది, దాని పక్కన ఓపెన్ కిచెన్. ఫస్ట్ మనం పూజ గది చూద్దాం. ఇది పూజ గది, పక్కన ఓపెన్ కిచెన్. అంతా గ్రానైట్ వేసాము, కిందంతా ఫినిషింగ్ అంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. అది మెయిన్ హాల్. డైనింగ్లో నుంచి చూస్తే ఇలా ఉంటుంది. డైనింగ్లో నుంచి ముందుకు వెళితే 2 బెడ్రూములు. రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 12x13 సైజు ఉంటుంది. లెఫ్ట్ సైడ్న కామన్ వాష్రూమ్. ముందుకెళితే ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి 14x15 దాకా ఉంటుంది. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్లోంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. ఇది కామన్ వాష్రూమ్, ఇది డైనింగ్ హాల్, కనపడేది పూజ గది, ఓపెన్ కిచెన్. ఇక్కడి నుంచి చూస్తే ఇదంతా హాలు. ఈ హాల్లో నుంచి మనం బయటకు వచ్చి ఒక్కసారి పైకి వెళదాం. ఇది పార్కింగ్ ఏరియా. పైన కూడా 2 బెడ్రూమ్లు ఉంటాయి, చూద్దాం ఒకసారి. స్టెప్స్కి కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. ఇది 100% ఇసుకతో కట్టిన ఇల్లు, శాండ్ యూజ్ చేసిన ఇల్లు. స్టెప్స్ ద్వారా పైకి వెళదాం. ఇదంతా గ్రానైట్ ఫినిషింగ్. పైన బాల్కనీ. ఈ బాల్కనీలో నుంచి మనం మళ్ళీ నార్త్కు ఒక 3 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. లాస్ట్లో వాష్ ఏరియా ఇచ్చాము. ఇదంతా మెయిన్ బాల్కనీ వచ్చింది అన్నమాట. చూడండి ఒకసారి. ఇది మెయిన్ డోరు. మెయిన్ డోర్లో నుంచి మనం లోపలికి వెళదాం ఒకసారి. ఇదంతా హాలు. దీని పొడవు 20, వెడల్పు 12. హాల్లోంచి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా డైనింగ్ హాల్. ఇది పూజ గది, ఓపెన్ కిచెను, విశాలమైన ఓపెన్ కిచెన్, విశాలమైన డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లో నుంచి బయటకు వెళ్తే ఇది వాష్ ఏరియా. ఇదంతా వాష్ ఏరియా ఇచ్చాము. ఇదంతా మెయిన్ హాల్. లోపలికి వెళ్తే 2 బెడ్రూమ్లో కామన్ వాష్రూమ్. లెఫ్ట్ సైడ్ కామన్ వాష్రూమ్, రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ముందుకు వెళితే మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఇది వచ్చేసి ఈసీఎల్ రాంపల్లిలో ఉంది. రాంపల్లి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది.
దీని ఎస్ఎఫ్టీ వచ్చి 2500 ఎస్ఎఫ్టీ వస్తుంది. దీని దగ్గరలో చెర్లపల్లి రైల్వే స్టేషన్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈసీఎల్ బస్ స్టాండ్ ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. నాచారం మెట్రో వచ్చి 9 కిలోమీటర్లు ఉంటుంది. దగ్గరలో స్కూల్స్, కాలేజెస్, మాల్స్, హాస్పిటల్స్ అన్నీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు కాల్ చేయండి. దీని ప్రైస్ వచ్చి 1,30,00,000 చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. మీకు 100% నచ్చుతుంది. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు ఒక్కసారి వచ్చి చూడండి. మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం, మంచి క్వాలిటీ ప్రాపర్టీస్ కోసం చూస్తూనే ఉండండి. శ్రీ వెంకటేశ్వర హోమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా నెంబర్ 8978810555.